డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మధు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి మధు గారు, నమస్తే. నమస్తే అండి కీర్తి గారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నాము ప్రీవియస్ ఎపిసోడ్లో, లైక్ ప్రీవియస్ వీడియోస్లో, లైక్ చిల్డ్రన్స్ అబ్యూస్ ఎప్పుడైనా అయినప్పుడు పోక్సో అని మనకి చట్టం ఉంది. దాన్ని యూజ్ చేసుకుని పిల్లలకి మనం న్యాయం చేయొచ్చు ఎవరైతే అబ్యూజర్కి గురయ్యారు అనేసి. సో వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి పోలీస్కి, మీరు డయల్ నంబర్స్ చెప్పారు, అండ్ పేరెంట్స్ కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పారు, భయపడకుండా పోలీస్ దగ్గర తీసుకెళ్ళాలి. నౌ వాట్ వీ హ్యావ్ టు నో ఇస్, వెళ్ళిన తర్వాత ఈ కేసు కిడ్స్ ఆర్ పేరెంట్స్ ఎవరైనా, కిడ్స్ అయినా కానీ గార్డియన్తో వెళ్ళినప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత అసలు అంటే ఏ పరంగా వాళ్ళన్నీ దీన్ని మీరు అన్నారు ప్రూవ్ చేసుకున్న తర్వాత యాక్ట్ తీసుకుంటారని. సో పోలీస్ దాన్ని ఎలా డీల్ చేస్తుంది అసలు యాక్చువల్లీ వెన్ కేస్ కమ్స్ టు యూ? The common citizen should know what is the procedure of a police work. కరెక్ట్. పోక్సో యాక్ట్ నమోదవగానే పోలీసు ఏం చేస్తారో కూడా కామన్ పీపుల్కి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళు ప్రిపేర్గా ఉంటారు తెలియడం ద్వారా. ఎందుకు అంటే ఎప్పుడైనా రిజిస్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే అందరి దగ్గర పరుగు పోతున్నాను, లేదంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని అడిగేస్తారు, లేదంటే మాతోటే బ్యాడ్గా మాట్లాడతారు, మీరు ఇలా చేశారంటే మీరే ఏదో చేసి ఉంటారు, వాళ్ళు ఇలా అనుంటారు అని అంటారు. సో లేకపోతే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కొన్నిసార్లు కొన్ని మూవీస్లో కూడా చూసాం, మనీ ఇవ్వడానికి నిరాకరించినందుకు మీరు ఇలా యాక్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ అడుగుతారు అని కొన్ని భయపడతారు. వెళ్తే అనవసరంగా మన మీదే వస్తుంది నింద అని చెప్పేసి. సో దే హ్యావ్ టు నో, మీరు అన్నట్టు అసలు ఏం చేస్తారు అనేవి జాగ్రత్తలు తీసుకున్నా అసలు ఎలా డీల్ చేస్తారు అనేది తెలియాలి. మనకు రెండు రకాలుగా కంప్లైంట్ వస్తుందండి పోలీస్ డిపార్ట్మెంట్కు. రెండు రకాలుగా కంప్లైంట్ వస్తుంది. ఒకటి చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ, తెలంగాణ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అది విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది సపరేట్. అండ్ దే టేక్ కేర్ ఆఫ్ ది విమెన్ ఎంపవర్మెంట్ యాజ్ వెల్ యాజ్ దేర్ న్యూట్రిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ పార్ట్లో పోలీసు వాళ్ళకి మాకు వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. సో ఎవరైనా చైల్డ్కి అబ్యూస్ జరిగినప్పుడు, ఓకేనా, చైల్డ్కి అబ్యూస్ జరిగినప్పుడు మనకు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కంప్లైంట్ వస్తుంది, పేరెంట్స్ నుంచి కంప్లైంట్ వస్తుంది, ఎవరైతే బాధితులు ఉంటారో పిల్లలు 18 ఏళ్లకు లోబడిన వాళ్ళు, వాళ్ళ నుంచి కూడా కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ రాగానే మేము చేసే మొదటి పని ఏంటంటే కేసు నమోదు చేసి మొదటిగా ఆ పిల్లవాడు, ఆ పాప ఎవరైతే, ఆ బాబు కానీ పాప కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెడికల్ టెస్ట్కి పంపిస్తాం. అంటే మా కంప్లైంట్ రాగానే మేము ఎవరికి ఫస్ట్ సమాచారాన్ని ఇస్తాం? ప్రాథమిక సమాచారాన్ని కోర్టుకి ఇస్తాము, యాజ్ వెల్ యాజ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా ఇస్తాము. ఎందుకంటే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకుండా ఆ పాపని కానీ ఆ బాబుని కానీ మేము ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ముఖ్యంగా ట్రీట్మెంట్ కైనా అంటే కంప్లైంట్ వచ్చినాక ఫస్ట్ మీరు కూడా చైల్డ్ వెల్ఫేర్ కి అప్రోచ్ అవ్వాలంట. తప్పకుండా వాళ్ళకు ప్రతి గంటకు మేము రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి. కేసులో ఉన్న పురోగతి ఏం చేశాము ఏంటి అనేది వాళ్ళకు కూడా మేము కోర్టుతో పాటు వాళ్ళకు కూడా మేము రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మా ఇన్వెస్టిగేషన్ మొదలై ముందుగా హాస్పిటల్కి పంపిస్తాము. హాస్పిటల్లో అక్కడ మెడికల్ డాక్టర్ సమక్షంలో వాళ్ళకు మొత్తం చెకప్స్ ఉంటాయి. చెకప్స్ ఉంటే పెనట్రేషన్ అయిందా లేదా, లేదా ఓన్లీ జస్ట్ గాయాలు మార్క్సే ఉన్నాయా. అండ్ వర్బల్ అయితే కూడా ఫస్ట్ మెడికల్ టెస్ట్ పంపిస్తాము. ఎందుకు అంటే వర్బల్ అయింది అని పాప చెప్తుండొచ్చు, కానీ భయంతో ఇంకేదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ కి పంపుతామండి. అది ఒక ప్రైమ్ పని. ఎందుకంటే ఈ కేసుతో ఎవరు ఫస్ట్ వచ్చినా అది మెడికల్ టెస్ట్ కి పంపించడం. పంపిన తర్వాత ఎవరైతే అఫెండర్ ఉంటారో, కల్పిట్ ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. 24 అవర్స్లో కోర్టులో ప్రవేశపెట్టడము. ఒకవేళ వాళ్ళు మైనర్ అయి ఉంటే మళ్ళీ వాళ్ళని జువెనల్ హోమ్కి పంపించడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఈ పాప కానీ బాబు కానీ మళ్ళీ జువెనల్ హోమ్కి పంపించి అక్కడ సంరక్షణ, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సంరక్షణలో పెట్టాల్సి ఉంటుంది, నాట్ విత్ ద పేరెంట్స్ అగైన్. ఓకే, సో అట్లా కొన్ని పంపించినప్పుడు పేరెంట్స్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు సంరక్షణలో ఉంటారు. అంటే పేరెంట్స్ సంరక్షణలో ఉండడం వల్ల థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది, వీళ్ళు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి మేము జువెనల్ హోమ్కి పిల్లల్ని తరలించవలసి ఉంటుంది. దట్ ఈస్ ది ప్రోటోకాల్. మళ్ళీ ఫర్దర్ కోర్ట్ ఆర్డర్స్ వరకు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు మళ్ళీ ఫర్దర్ కోర్ట్ వరకు యూ కెన్ సెండ్ దెమ్ టు ద హోమ్
అని చెప్పేసి అన్నప్పుడు మామూలుగా జనరల్ అఫెండర్ అయితే వాళ్ళకు బెయిల్ ఆటోమేటిక్గా బెయిల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అక్కడ వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ ప్లే స్కూల్ లాగా ఉంటుంది అది. అక్కడేమి వీళ్ళకేమి ప్రత్యేకమైన ఇది అంటే ఇబ్బందులు ఏమి ఉండవు. సో ప్లే స్కూల్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ గుడ్. ఓకే, ఇది ఈ కిడ్ పరంగా అయితే ఇలా యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఎవరినైతే వీళ్ళు కేసు నమోదు చేస్తారో ఆ పర్సన్ పట్ల ఎట్లా తీసుకుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఆ పర్సన్ పట్ల చట్ట పరిధిలో ఏమైతే ఉంటుందో ఆ పరిధిని బేస్ చేసుకునే కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపిస్తాము. రిమాండ్ అంటాం మనం దాన్ని. ఓకే, రిమాండ్కి పంపిస్తాము. తర్వాత కోర్టు మళ్ళీ మనం ఈ ప్రాసెస్లో మేము వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేయడము, ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత అది హియరింగ్కి రావడము, ఆలోపు వాళ్ళు బెయిల్కి అపీల్ చేసుకుంటే కోర్టు నమ్మితే వాళ్ళకి బెయిల్ ఇవ్వడము, వాళ్ళు బెయిల్ మీద తిరగడము, 1 fine day హియరింగ్ రావడము. ఎప్పుడైతే హియరింగ్ వస్తుందో ఫైనల్ హియరింగ్ ఆ చట్టాన్ని లోబడి ఎవిడెన్స్ ప్రాపర్గా ఉంటే వాళ్ళకి శిక్ష పడ్డము, శిక్ష పడిన తర్వాత ఇచ్చిన బెయిల్ రద్దయి తను వెళ్ళి శిక్ష అనుభవించడం అనేది జరుగుతుంది. ఇంతలోగా అంటే ఒకవేళ అందరికి వచ్చే డౌట్, వెళ్ళి కేసు పెట్టగానే ఎవరైతే చేశారో ఈ పర్సన్ వచ్చి మీరు అన్నట్టు మా ఫ్యామిలీ మెంబర్స్ని థ్రెటన్ చేయడము లేదంటే ఏదైనా చేస్తారనే భయం ఉంటుంది కదా. సో ఇలాంటి దానిలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? తప్పకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాము. ఆ పేరెంట్స్కి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకసారి ఇవి కమ్యూనల్ అవుతాయి. అంటే వేరే కమ్యూనిటీ అబ్బాయి ఇంకా వేరే కమ్యూనిటీ అమ్మాయితో చిన్న పిల్లతోటి ఇలా చేయడం వల్ల, సెక్సువల్ అబ్యూస్ చేయడం వల్ల, సెక్సువల్ అఫెన్స్ చేయడం వల్ల జరిగేది కమ్యూనల్ అయిపోతాయి. కమ్యూనల్ అయిపోయి 2 వర్గాలు కొట్టుకోవడం, ఒకరిల్లు ఒకరు తగలబెట్టుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మేము ఖచ్చితంగా పోలీస్కి బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. సో దాని ద్వారా మేము ముందే పసిగట్టి ప్రివెంటివ్ అరెస్టులు చేస్తాము. కొన్ని అలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని పేరెంట్స్కి కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తాము. తప్పకుండా పోలీస్ పేరెంట్స్కి కావాల్సిన ప్రొటెక్షన్ 100% ఇస్తుంది. ఇన్ కేస్ అలా కాదు, కమ్యూనల్ ఏమీ అవ్వట్లేదు బట్ స్టిల్ మీకు థ్రెట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్లీ మీకు ప్రొటెక్షన్ తప్పకుండా అండగా ఉంటుంది. సో అంటే రీసెంట్గా ఒక మూవీలో చూసాను ఏంటంటే వెన్ దే యాక్ట్ ఫైల్ చేయగానే ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేసి 11 days మీద అంత పెట్టి అప్పుడు కోర్టు వరకు చేశారు. సేమ్ అదే చేస్తారు అంటే నిజంగానే అలా చెయ్యొచ్చా అసలు యాక్చువల్లీ కేసు వేసిన వెంటనే? ఇన్ దట్ పర్టికులర్ కేస్ మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను. సో ఆ కేస్ స్టడీ ఏంటంటే 2 బావమరుదులు కలిసి చదువుకుంటారు. బావమరుదులు కాబట్టి తల్లిదండ్రులు మన కల్చర్లో వీళ్ళకి పెళ్లి చేద్దామనే ఒక ఆలోచనతో ఉంటారు. కరెక్ట్. వాళ్ళు మేము ఫ్యూచర్ లాగా పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఫిజికల్గా కమిట్ అవుతారు. అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. దే ఆర్ 9th class. ఓకే, అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. 10th class అయిపోయి అమ్మాయి డెలివరీ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీలోనే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత డెలివరీకి ఆ పాప వెళ్తుంది. అక్కడ ఆధార్ కార్డు అడుగుతారు. అక్కడ ఆధార్లో అమ్మాయి అండర్ ఏజ్. ఎమ్మటే హాస్పిటల్ వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్కి సమాచారం ఇస్తారు. చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఆ పాప ఎవరి సంరక్షణలో ఉంది? చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంరక్షణలో ఉంది. మీరు మేజర్ అవ్వనంత వరకు మీ బిడ్డ కాదు, గవర్నమెంట్ బిడ్డ. అది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. సో ఏం జరిగింది? ఎమ్మటే కేసు నమోదైంది. ఎన్ని రకాల కేసులు నమోదైనాయి అంటే పోక్సో కేసు నమోదైంది. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అక్కడికే ఒక కేసు. ఇక్కడ అబ్బాయి కూడా మైనర్. ఓకే. అది కాకుండా పోక్సో పరిధిలోకి వచ్చేటువంటి క్రైమ్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను తల్లిదండ్రుల మీద కేసు నమోదైంది. అంటే ఎలా? మీ అమ్మాయి మీద చైల్డ్ అబ్యూస్ జరిగింది, మీరు దాచిపెట్టారు, అది కూడా నేరం. అందుకే చెప్పాను మీ పాప గవర్నమెంట్ బిడ్డ, మీ బిడ్డ కాదు. ఓకేనా? సో అంటే ఆ తల్లిదండ్రుల మీద కేసు అయింది, ఆ అబ్బాయి మీద పోక్సో ఎలాగో అయింది, ఆ తర్వాత ఆ తల్లిదండ్రుల మీద 2 కేసులు అయినాయి. ఇప్పుడు అందరికీ సమ్మతి ఉంది. ఇప్పుడు గమనిస్తే అంత కుటుంబ సభ్యులే, అందరికీ సమ్మతి ఉంది, కానీ అందరు జైల్లో కూర్చున్నారు. ఆ అబ్బాయిని నేనే దగ్గరుండి జనరల్ హోమ్కి పంపించి, జనరల్ హోమ్ లైక్ జైలు, జనరల్ హోమ్ రిమాండ్ ఉన్నప్పుడు జనరల్ హోమ్కి వెళ్ళాల్సిందే. ఓకే. ఆ పాపని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆ పాప బిడ్డని మళ్ళీ చైల్డ్ వెల్ఫేర్లో అప్పచెప్పి ఇలాంటి చర్యలు చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదనేది దెర్ ఈస్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది లా. సో 100% మూవీలో చూపించినట్టుగానే ఇది మైనర్ కేసు కదా జూనియర్ హోమ్ కి. మేజర్స్ అయితే అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా చేస్తే సేమ్ ప్రూఫ్స్ ఫస్ట్ మీరు వీళ్ళ కేసు నమోదైన వెంటనే యూ జస్ట్ గో అండ్ కీప్ దెమ్ ఇన్ రిమాండ్ అంతే. ఎవరినైనా సరే మనము ఫస్ట్ కేసు నమోదు కాగానే మొదటిగా చేసే పని ఏంటంటే కోర్టు పర్మిషన్ తోటి వాళ్ళని మనం మన పరిధిలో తెచ్చుకోవడం.
ఓకేనా? అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ సస్పెక్ట్ ని మనం ఇంట్రాగేట్ చేసే అధికారం ఉంటుంది, దానికి కోర్టుతో ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. కేసు నమోదైంది, ఒక అఫెన్స్ జరిగింది, ఒక పాప మీద ఒక చైల్డ్ అబ్యూస్ జరిగింది, ఫలానా వ్యక్తి చేశాడు, అనుమానం ఉంది, వెళ్తాము, పట్టుకొస్తాము, ఇంట్రాగేట్ చేస్తాము, అనుమానం నిజమైంది, కోర్టుకు సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత 24 hours ఆయన కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇదంతా ప్రాథమిక విచారణ మాత్రమే, ఇంకా మేము ఎవిడెన్స్ ఏం పూర్తి కలెక్ట్ చేయలేదు, మా దగ్గర బలమైన ఎవిడెన్స్ లేదు, బట్ అనుమానం వ్యక్తం చేశారు. బాధితుడు అనుమానం వ్యక్తం చేసినప్పుడు బాధితుడు అనుమానించిన వ్యక్తిని పట్టుకొచ్చి ఇంటరాగేట్ చేయవలసినటువంటి ప్రైమ్ డ్యూటీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఆ డ్యూటీ చేసిన తర్వాత ఆ విషయం ఇది చేశాము అని మనం కోర్టుకు చెప్పినప్పుడు కోర్టు మళ్ళీ మీకు పర్మిషన్ ఇస్తుంది. కోర్టు ఎప్పుడైతే మేము అతను పంపించామో కోర్టు మనిషి అయిపోతాడు ఆయన. కోర్టు మనిషి కాస్త ఎక్కడ ఉంటాడు? కోర్టులో ఉండడు, జైల్లో ఉంటాడు. జైలు నుంచి మళ్ళీ మేము ఏం చేస్తాము? కోర్టుకు అర్జీ పెట్టుకుంటాం, అయ్యా మాకు ఆ మనిషి కావాలి, మాకు రిమాండ్కి, మాకు కస్టడీకి ఇవ్వండి, మేము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంది అన్నప్పుడు కోర్టు మళ్ళీ మాకు అతనికి అప్పగిస్తుంది. 2 రోజులు 3 రోజులు లేదా 24 hours ఇస్తుంది. మళ్ళీ మేము రీఇంట్రాగేట్ చేస్తాం, చేసి కోర్టు సబ్మిట్ చేసుకుంటాం. ఇంట్రాగేషన్ అయిపోగానే మళ్ళీ ఆయన రిమాండ్కి వెళ్ళిపోతాడు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంత బర్డెన్ ఉంటుంది అంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఇతను ఒక నేరస్తుడు అనేది కోర్టుకు మేము నమ్మించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒకవేళ రాగానే మీరు అంటున్నారు కోర్టు నుంచే పర్మిషన్ తీసుకోవాలి అని, బట్ ఇక్కడ మనకి ఏం చూపిస్తారు? రిమాండ్ లో ఉన్నప్పుడే పోలీసే యాక్ట్ చేస్తూనే ఉంటది, అంటే కొట్టడము, తిట్టడము, హరాస్ చేయడము, ఒప్పుకోమని చెప్పిన. ఎందుకంటే వెరాజ్ అక్కడ ఏంటంటే ఆయన చెయ్యంది ఆయన మీద మోపారు, నేరం మోపారు అక్కడ. యాక్చువల్లీ నేను అడుగుతుంది ఏంటంటే నిజంగానే అలా చేస్తే పోలీస్ కా రైట్స్ ఉన్నాయా? ఇష్టం వచ్చినట్టు కొట్టేసి తిట్టేసి వాళ్ళని హరాస్ చేసి? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే కొన్నిసార్లు అబద్ధపు యాక్ట్స్ కూడా మీరు ఫేస్ చేసి. మీకు మంచి క్వశ్చన్ అడిగారు మేడం, చాలా మందికి తెలియదు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఒక వ్యక్తిని మనం కోర్టుకు అప్పచెప్పాము అంటే అతను కోర్టు మనిషి. అతను ఎవరి మనిషి? కోర్టు. అతనికి చీమ గుట్టిన మేము తీసుకొచ్చినాక అతనికి చీమ గుట్టిన మేము ఎవరికి ఆన్సర్ చెప్పాలి? కోర్టుకు ఆన్సర్ చెప్పాలి. ఇది మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఓకే, కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని చేతులు తీసుకొని 3rd degree ప్రయోగించి ఈ దేశంలో రకరకాల మ్యానిపులేషన్స్ చేసి నిజాలు చెప్పిస్తుంటారు. దట్స్ యాక్చువల్లీ నాట్ ది ప్రొసీజర్. అది కరెక్ట్ కూడా కాదు, హింసించడం అనేది కాదు అది. బట్ అదంతా అది వేరే సబ్జెక్టు. బట్ మీరు చెప్పింది వాస్తవం, కొట్టకూడదు, కొట్టే అధికారం ఏ పోలీస్కి లేదు, ఎవరిని కొట్టే అధికారం లేదు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళేంత వరకు మీరు అన్నారు వాళ్ళ అదే కాబట్టి. సో పోలీస్ డోంట్ హ్యావ్ రైట్ హరాస్ దెమ్. నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే కొన్నిసార్లు మీరు అన్నట్టు కమ్యూనిటీ ఏమైనా వచ్చినప్పుడు పొరపాటున అమ్మాయికి వచ్చి అతను లవ్ మ్యారేజ్ వాళ్ళకి ఏమైనా ప్రపోజ్ చేసినా కానీ అది కమ్యూనిటీకి తెలిసి వాళ్ళు ఈ మూవీలో చూపించినట్టే దేళ్ళు లైక్ ఫాల్స్ కేస్ ఫైల్ చేస్తారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చేయని ఇన్నోసెంట్ బాధపడాల్సి వస్తుంది కదా. మంచి మాట అడిగారు. చిత్తశుద్ధి అంటాం మనం, ఆ పదానికి అర్థం చాలా మంది తెలియదు. పోలీస్ వ్యవస్థ అనేది చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి తావు ఉండదు. కరెక్ట్. కోర్టుకి సామాన్య వ్యక్తికి మధ్యలో పిల్లర్లా ఉండేది, వారధిలా ఉండేది ఒక పోలీసుడు మాత్రమే. కరెక్ట్. సో పోలీసు వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే మనం చేసే పని మీద చాలా నిబద్ధత, చిత్తశుద్ధి, అసలు నిజమైన క్రిమినల్ ఎవరు ఏంటి అనేది మనం ఇచ్చే ఎవిడెన్సే కోర్టుకి ఆధారం అవుతుంది. అండ్ ద కోర్ట్ విల్ డిసైడ్ కంప్లీట్లీ ఇన్ ద బిహాఫ్ ఆఫ్ యువర్ ఎవిడెన్స్. కరెక్ట్. కోర్టు ఎప్పుడు కూడా చెప్పింది వినదు, మీరు ఇచ్చిన ఆధారాన్ని పట్టే శిక్ష వేస్తుంది. కోర్టు చూడదు, జడ్జి గారు కానీ కోర్టు వ్యవస్థ ఎప్పుడు కూడా క్రైమ్ సీన్లో కోర్టు ఉండదు. కరెక్ట్. క్రైమ్ సీన్ని మొత్తం ఇమాజిన్ చేసుకొని దానికి మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ప్రతి ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది పోలీస్ డిపార్ట్మెంటే. సో ఇన్వెస్టిగేషన్ ఒక కేసు ఫెయిల్ అయింది అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 100 కేసులు ఫెయిల్ అయ్యాయంటే 99 కేసులు కేవలం పోలీస్ వల్ల ఇన్వెస్టిగేషన్ లోపం వల్లనే ఫెయిల్ అవుతాయి. కరెక్ట్. దట్ ఈస్ ట్రూ. దట్స్ ట్రూ. సో ఇలా రిమాండ్ కి వెళ్ళిన తర్వాత ఆపోజిట్ పర్సన్ అంటే అతను ఫైట్ చేయాలనుకుంటున్నాడు, ఎవరు లైక్ చేసినా కానీ హీ ఆల్వేస్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. సో వాట్ హీ విల్ డూ? ఎప్పుడైనా మీకు ఇంకొక విషయం చెప్తాను, మంచి క్వశ్చన్ అడిగాను. ఒక మనిషిని మేము ఫిక్సప్ చేసాము, కోర్టుకి అప్పచెప్పాము, రిమాండ్కి వెళ్ళాడు. అతనికి లాయర్ని ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత కూడా మా పట్లే ఉంటుంది. ఓకే, కంప్లైంట్ ఎవరిపైన రిజిస్టర్ అయ్యిందో ఆయన ఎవరైతే రెస్పాండెంట్ ఉంటాడో, ఎవరైతే నేరం అభియోగం మోపబడి ఉంటాడో ఆ వ్యక్తికి కూడా ఇదిగో ఇది నీ హక్కు,
నీకు ఒక లాయర్ నొప్ప చెప్తున్నాను, లేదంటే ఫలానా లాయర్ ఉన్నాడు, లేదంటే గవర్నమెంట్ లాయర్ ఉంటాడు, గవర్నమెంట్ లాయర్లు ఉంటారు. ఇప్పుడు బాధితులకు ఎలాగో ఒక టీం ఉంటుంది, బికాస్ దట్ ఇస్ గవర్నమెంట్ టీమ్ ఈస్ కాల్డ్. మనం ఇంకా చెప్పాలంటే అది ఒక గవర్నమెంట్ బాడీ. ఓకే, బాధితులు కూడా ఎవరన్నా అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుందా? అది కూడా మీరే? లేదు, బాధితులకి ఒక సపరేట్ పోలీస్ వ్యవస్థ ఉంటుంది, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మేము ఉంటాము, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. బాధితులకు చాలా రకాల బట్ ఎవరైతే నేర అభియోగం మోపబడి ఉంటాడో వాడికి కూడా హక్కులు తెలియజేయడం పోలీసు బాధ్యతే. గైడ్ లైన్స్ అవన్నీ చాలా మందికి తెలియదు, చాలా మంది అడగరు. ఓకే, వాళ్ళు సొంత లాయర్ని తెచ్చుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ తప్పకుండా లాయర్ పెట్టుకుంటారు, లాయర్ని పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే కదా వాళ్ళు బయటకు వచ్చేది. ఇవన్నీ హక్కులు. సో దాని తర్వాత ఆయన కోర్ట్ లైక్ ఎలా అయితే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం కేసు ముందుకు వెళ్తుంది. అంతే అంతే. అండ్ మీన్ వైల్ యుల్ టేక్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్, ఇఫ్ ప్రూవెన్ దెన్ పనిష్మెంట్స్ వెళ్తాయి. తప్పకుండా పనిష్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. అది మేము ఇచ్చిన ఆధారాలు బలంగా ఉంటే, కోర్టు ఆ ఆధారాలను నమ్మితే తప్పకుండా కన్విక్ట్ అవుతుంది కేసు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్.